హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం దేని గురించి అంటే జర్మనీ జాబ్ గురించి. జర్మనీ జాబ్స్ అయితే ఒక 50 లక్షల జాబ్స్ అయితే వచ్చినాయని చెప్పినాం కదా. దానికి సంబంధించిన విషయాలనే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ మనకు వచ్చింది. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్కు చాలా జాబ్స్ వస్తున్నా కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎస్డిసి అండ్ టమ్కమ్ ద్వారా అయితే రావడం లేదు ఇప్పటికైతే. సో తర్వాత రావచ్చును, కానీ ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే వస్తున్నాయి. మన వీడియోలు చూసి చాలామంది అయితే అప్లై చేసుకున్నారు, ఇజ్రాయెల్కి వచ్చేసారు, చాలా రకాలు సంపాదిస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ప్రస్తుతం అయితే జర్మనీకి నేను చెప్పాను కదా లాస్ట్ టైం, ఏదైతే మన రైల్వే సంస్థలో కానీ ఇంకా వేరే సంస్థలలో 50 లక్షల జాబ్స్కి అయితే జర్మనీ ప్రభుత్వం అండ్ భారత ప్రభుత్వానికి అగ్రిమెంట్ అయితే జరిగింది. అది దానికి సంబంధించి ఈరోజు అంటే ఇప్పుడు మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన టమ్కమ్లో ఎలక్ట్రీషియన్ జాబ్స్కి మాత్రం అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ ఎలా ఉంటాయంటే, ఇది మన ఇజ్రాయెల్ లాగా కాకుండా దీనికి ఒక పర్టికులర్ పీరియడ్ అని ఉంటుంది. పీరియడ్ అంటే వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రీషియన్ సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. ఆ లాంగ్వేజ్కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి మరి ఇలా ఒక పీరియడ్గా తీసుకెళ్ళి ఆ తర్వాత మీకు జాబ్స్ అనేది ఇస్తారు. కానీ మన వాళ్ళకి ఏంటంటే, మన వాళ్ళకి అట్లా ఉండదు. ఇలా అప్లై చేసుకున్నామా, 15 రోజుల్లో పోయినామా, సంపాదించినామా అలా చూస్తారు. సో అలా చూసి చాలామంది మోసపోతారు. అలా మోసపోవద్దనే నీ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఇటువంటి జాబ్స్ అయితే నేను తేవడం జరిగింది. సో ఏం చేస్తారంటే, ఇప్పుడు మన వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఇది 6 నెలల్లో ఏడాది అనగానే ఏం చెప్తారు, పని అమ్మ గని రోజులు ఉంటాడు, మనం ఎక్కడ ఏజెంట్కి పోతే తొందర పోతాం అనుకుంటారు. కానీ తొందర అంటే ఆ ఏజెంట్కు డబ్బులు కట్టిన తర్వాత 1,50,000 కట్టిన తర్వాత వాడు దాన్ని తిప్పి ఏడాదిన్నర చేసిన తర్వాత కూడా ఆ డబ్బులు అట్టే పోతాయి, మళ్ళీ మోసపోతారు. మీరు నా అటు పోరు, నా ఇటు పోకుండా అయిపోతారు. సో అందుకనే దీన్ని మీరు పర్టికులర్గా సీరియస్గా తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నేను చెప్పిన క్రైటీరియా మీకు ఉంటే ఏమేమి కావాలో నేను చెప్తే ఇప్పుడు, సో అది ఉంటే మాత్రం మీరు తప్పకుండా జర్మనీకి మాత్రం సెలెక్షన్ అయితే అవుతారు. అది ఎలక్ట్రీషియన్కి ఉన్నాయి. దానికి ఏమేమి క్రైటీరియా కావాలి, ఏమేమి మీకు అర్హతలు కావాలన్నది నేను ఇప్పుడు ముందర చెప్పబోతున్నాను. సాలరీ మాత్రం మీకు 2,30,000 నుంచి 2,40,000 సాలరీ మాత్రం ఉండబోతుంది. ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పినాం. సో ఇప్పుడు ఏమేం కావాలో మనం చూసి తెలుసుకుందాం. సో జర్మనీ ఎలక్ట్రీషియన్ జాబ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం టమ్కమ్లోని మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన టమ్కమ్లోని ఎన్ఎస్డిసిలో మాత్రం షో అయితే అవుతున్నాయి. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చును. ఆల్రెడీ నా పాత వీడియోలలో మీకు అన్ని డీటెయిల్స్ అయితే టమ్కమ్ గురించి ఉన్నాయి. సో ఇప్పుడు కూడా నేను ఇస్తాను. ఓకే. సో సాలరీ వచ్చేసి మంత్లీ 2,600 నుంచి 2,700 వరకు అప్రాక్స్ సాలరీ ఉండబోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 2,600 అంటే నీకు ఎంత లేదన్నా కానీ 90 చిల్లరని అయితే యూరోస్ ఉన్నది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోరు. అండ్ ఏంది ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూ కాంటాక్ట్ పీరియడ్ 2 ఇయర్స్ ఉండబోతుంది. రిన్యువల్ బేస్డ్ ఉంటుంది. అంటే 2 ఇయర్స్కి ఒకసారి రిన్యువల్ అవుతూ ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ రిపేర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్, diagnose electrical issues and problems, performance and connectivity maintenance. అంటే ఇలా రకాల మొత్తం ఎలక్ట్రీషియన్ సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇది మీరు చూసుకోరి. దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 19 నుంచి 30 ఇయర్స్ ఇచ్చారు. ఇది మాత్రం నోటీస్ చేసుకుంటే 19 నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చును. ఆర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ 2 ఇయర్స్ ఫుల్ టైం చేసి ఉండాలి. అండ్ పాలిటెక్నికల్ 3 ఇయర్స్ ఫుల్ టైం అండ్ విత్ అట్లీస్ట్ 60% అట. అట్లీస్ట్ 60% ఉన్నారట. అండ్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి రిలవెంట్ సెక్టర్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు తప్పకుండా మాత్రం మీ జాబ్స్కి అయితే మీరు కొట్టవచ్చును. అయితే ఈ జర్మన్ లాంగ్వేజ్ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకుంటే జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అయితే అప్ టు A2 లెవెల్ దాకా ఉండబోతున్నా. టమ్కమ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతుందా. టమ్కమ్ స్టార్ట్ సూన్స్ అంటే త్వరలోనే స్టార్ట్ చేయబోతుంది. లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయట. మీకు కావాల్సిన డీటెయిల్ అన్నీ ఇందులో ఉంటాయి. మీరు మీ సీవీని అప్లై చేసుకోవచ్చు, మీ రిజ్యూమ్ అప్లై చేసి మీరు టమ్కమ్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. కావాలంటే మీరు డైరెక్ట్ వెళ్ళి టమ్కమ్లో మీరు మాట్లాడుకోండి. లాస్ట్ టైం బస్సు డ్రైవర్ల జాబ్స్ కూడా ఇలా వచ్చినాయి, చాలామంది చేరుకున్నారు కూడా. సో మీకు ఇటువంటి మీరు ఎవరు అడగకూడదు, మాకు లేదు, మేము సర్టిఫికేట్ కడిగే తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి. సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఐటీఐ చేసి ఉంటారు, వాళ్ళ జాబ్స్ కోసం చూస్తుంటారు. కాబట్టి మీరు తప్పకుండా చేసుకోరి.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను టెలిగ్రామ్ పెడితే మొత్తం ఆగం చేసి పడేస్తారు ఆ ఏజెంట్ అని. నేను అందుకోసం ఈ టెలిగ్రామ్లో పెట్టడమే బంద్ చేసిన. ఇప్పుడు మీరేమన్నా అనుకుంటే కామెంట్లో పెట్టండి, కామెంట్లో రాయండి. నేను డౌట్స్ ఉంటే మాత్రం మీకు క్లియర్ అయ్యగలను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వీడియో చూసినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్స్ లేక చాలామంది చూస్తున్నారు, ఐటీఐ చేసి కూడా. సో ఎలక్ట్రీషియన్ అనేది మంచి జాబ్. సో మీరు తప్పకుండా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.